ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. వారు ఏ టేబుల్ వద్ద ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు చెబుతారు. తర్వాత తమకు కేటాయించిన టేబుల్ వద్దకు చేరుకుంటారు. ఆ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. తర్వాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ ద్వారా 3 దశల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి తెరుస్తారు. తొలుత సర్వీసు ఓటర్లకు సంబంధించి ఈటీపీబీఎస్ లో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు. ప్రతి 25 పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఒక కట్టాగా కడతారు. ఒక కౌంటింగ్ టేబుల్ కు ఒక రౌండ్ కు గరిష్టంగా 20 కట్టలు లెక్కింపు కేటాయిస్తారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకుండా కంట్రోల్ యూనిట్ల లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించకూడదు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్ వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, ఇతర కౌంటింగ్ అసిస్టెంట్లు ఇద్దరు, ఒక మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఈవీఎంలో నమోదైన ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్ టేబుల్ను ఏర్పాటు చేస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు ఒక శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుల్లు ఏర్పాటు చేశారనుకుంటే ఆ సమయంలో సీరియల్ నెంబర్ 1 నుంచి 14 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలోని ఓట్లను తొలుత లెక్కిస్తారు. వాటన్నిటిని లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టు. ఆ తర్వాత సీరియల్ నెంబర్ 15 నుంచి 29 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారు. అప్పుడు రెండో రౌండ్ పూర్తయినట్లు. ఎక్కడైనా పోలింగ్ కేంద్రం సీరియల్ సంఖ్యకు అనుబంధంగా ఏబీసీ వంటి బై నెంబర్లు ఉంటే వాటిని విడిగా ఒక పోలింగ్ కేంద్రంగా పరిగణించి కౌంటింగ్ టేబుల్ కేటాయిస్తారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ఏదైనా ఈవీఎం బ్యాటరీ పనిచేయకపోయినా, మొరాయించినా, తెరిచేందుకు అవకాశం లేకపోయినా వాటిని ప్రక్కన పెట్టి ఆ తర్వాత సీరియల్ నెంబర్లో ఉన్న పోలింగ్ కేంద్రాల ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తయ్యాక మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్ల చీటీలను లెక్కిస్తారు. వాటిలో నమోదైన ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు. ఈవీఎంలలో నమోదైన ఓట్ల తుది రౌండ్ లెక్కింపు మొత్తం పూర్తయి వాటిని సరిచూసుకుని నిర్ధారించుకున్న తర్వాత వీవీప్యాట్ చీటీల లెక్కింపు ప్రారంభమవుతుంది. నియోజకవర్గం పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలుంటే అన్ని సంఖ్యలను కాగితంపై రాసి లాటరీ విధానంలో 5 కార్డు తీస్తారు. మొరాయించిన ఈవీఎంల పోలింగ్ కేంద్రాలను, మాక్ పోల్ వీవీప్యాట్ చీటీలను తొలగించిన పోలింగ్ కేంద్రాలను లాటరీ నుంచి మినహాయిస్తారు. లాటరీ విధానంలో ఎంపిక చేసిన 5 కేంద్రాల వీవీప్యాట్లను బదులు తీస్తారు. ఇక ఈ చీటీల లెక్కింపు కోసం ప్రత్యేకంగా మెష్తో ఒక బూత్ను ఏర్పాటు చేసి అక్కడే లెక్కిస్తారు. ఈవీఎంలలో అభ్యర్థులకు నమోదైన ఓట్లకు, వీవీప్యాట్ చీటీల్లో వచ్చిన ఓట్లకు మధ్య వ్యత్యాసం వస్తే రెండోసారి, మూడోసారి లెక్కిస్తారు. అప్పటికి తేడా వస్తే వీవీప్యాట్ చీటీల్లోని ఓట్లనే పరిగణలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తారు. వీవీప్యాట్ చీటీల లెక్కింపును రిటర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సొంతంగా నిర్వహిస్తారు. పరిశీలకుడు ఈ ప్రక్రియ పర్యవేక్షిస్తారు. ఈ వీవీప్యాట్ చీటీల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు వెల్లడిస్తారు. ఒక్కో రౌండ్ లెక్కింపునకు గరిష్టంగా 30 నిమిషాల సమయం పడుతుంది.
ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఏర్పాటు చేసి 14 కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలో పోలైన ఓట్ల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని రౌండ్లలో ఎంతసేపట్లో లెక్కింపు పూర్తవుతుందని ఇది ఆధారపడి ఉంటుంది. ఇక ఉదయం 11 గంటలకు దాదాపు 5 రౌండ్ల ఫలితాలు వచ్చేస్తాయి. ప్రతి అభ్యర్థి టేబుల్కు ఒకరి చొప్పున కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. వీరికి అదనంగా రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఉండేందుకు ఒక ఏజెంట్ ఏర్పాటు చేసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ల వద్ద పరిశీలించుకునేందుకు అభ్యర్థులు వారి తరపున ప్రత్యేకంగా కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలి. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరు.